123 ఛానల్ ప్రేక్షక దేవుళ్లకు కొండ శ్రీనివాస్. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ టీవీ ప్రసాద్. ఈ పటాన్ చెరువులో ఉన్న సత్యసాయి సేవా సమితి దేవాలయంలో ఈరోజు ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం జరపడం జరిగింది. దీనికి మెయిన్గా BHUలో ఉన్న తెలుగు ఆయుర్వేద వైద్యుల సంఘం తరపున మేము ప్లస్ కాలేజీ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజీ ఎర్రగడ్డ వాళ్ళ సహకారంతోనూ AMC అనే ఆయుర్వేద ఆల్ ఇండియా ఆయుర్వేద మెనోపాజల్ సొసైటీ సహకారంతో ఈ క్యాంపు చేయడం జరిగింది. ఇందులో అందరికీ పేషెంట్లందరినీ పరీక్ష చేయడం, ఉచితంగా మెడిసిన్స్ ఇవ్వడం ఇవన్నీ చేయడం జరిగింది. ఓవరాల్గా మొత్తం 165 మంది రోగులు వచ్చి వాళ్ళ రుగ్మతలకి వాటికి చికిత్స తీసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది ఇలా సేవ చేయడం. దానికి సహకారం అందించిన అందరూ వైద్యులందరికీ, మా అద్భుత గ్రూప్ తరపున వచ్చిన మెంబర్స్కి, కాలేజీ తరపున వచ్చిన వైద్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ విధంగా ఫ్యూచర్లో కూడా చాలా చేయాలని ఆశిస్తున్నాము. మీ అందరి సహకారం ప్లస్ ఇవి ఉంటే దానివల్ల సక్సెస్ఫుల్గా ఆయుర్వేదం గురించి, ఆయుర్వేదం ఏదైతే మనకి పురాతనమైన భారతీయ చికిత్సా పద్ధతి ఇది, దాంట్లో ఉన్న చాలా విషయాలు చాలామందికి తెలియదు. దీని ద్వారా అవేర్నెస్ తీసుకురావాలని, దీంట్లో మెయిన్గా ఆయుర్వేదిక్లో మెయిన్గా ఏంటంటే ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ బాగా చెప్పడం జరిగింది. అవన్నీ పాటిస్తే మనకి సమకాలీనంలో వచ్చే రకరకాల కొత్త వ్యాధులను కూడా నిరోధించుకోవచ్చు, మన హెల్త్ని కాపాడుకోవచ్చు. ఆయుర్వేదం ఏం చెప్పింది? ముఖ్యంగా స్వస్థస్య శ్వాసరక్తనం ఆతురస్య వికార ప్రశమనం, అంటే స్వస్థుడిగా ఉన్నవాడి ఆరోగ్యాన్ని కంటిన్యూ చేయడానికి ప్లస్ రోగాలు వస్తే దాన్ని ఎలా ట్రీట్ చేయాలన్నది 2 మెయిన్ ఉద్దేశాలతో ఆయుర్వేదం చెప్పడం జరిగింది. దాన్ని మనం సరైన తూచా తప్పకుండా పాటించగలిగితే మనకి ఈ రోగాల నుంచి ప్రివెంటివ్గాను ప్లస్ వస్తే ట్రీట్మెంట్ గాను చేసుకోవడానికి చాలా ఉపయోగకరం. ఇందులో మనం చూస్తూనే ఉన్నాం, అల్లోపతిలో చాలా రకాలైన మందుల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్తో చాలామంది భయపడుతున్నారు. వాటి వల్ల నేను అది కాదనట్లేదు, కానీ అల్లోపతిలో చాలా సర్జరీ కానీ యాంటీబయాటిక్స్ ఈ మెయిన్ ఈ రోలు తప్పితే మిగతా వాటిలో చాలా వరకు మన క్రానిక్ డిసీజెస్కి, దీర్ఘకాలికమైన రోగాలకి ఆయుర్వేదం చాలా బెస్ట్ అని తెలుస్తుంది. అందరూ కూడా ఇప్పుడు ఆయుర్వేదం కావాలని వస్తున్నారు. ముఖ్యంగా మన కోవిడ్ మహమ్మారి తర్వాత వాళ్ళ వ్యాధి క్షమతను పెంచుకోవడానికి, ఇమ్యూనిటీ పెంచుకోవడానికి కూడా ఆయుర్వేదం మీద చాలా డిపెండ్ అవుతున్నారు. సో అందరినీ నేను కోరేది ఏంటంటే మన ఆయుర్వేద భారతీయ చికిత్సా పద్ధతిని పాటించండి, రోగాల నుంచి కాపాడుకోండి అండ్ మీ హెల్త్ని కాపాడుకోండి. ఇది అన్ని ఈ సందేశం ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. అందులో సహకారం అందించిన అందరికీ, ముఖ్యంగా దేవాలయం శ్రీరామచంద్రమూర్తి గారికి సహకరించిన టీం అందరికీ కూడా పేరున నా ధన్యవాదాలు. అలాగే వైద్యులకి, వచ్చిన రోగులకు కూడా వాళ్ళ రోగాలకు తగ్గాలని కోరుకుంటూ సరిపడా మందులు ఇచ్చామని అనుకున్నాం. మళ్ళీ ఫాలోఅప్ కావాలంటే ఇంకొకసారి క్యాంప్ చేసే ఉద్దేశం కూడా ఉంది. వాళ్ళు రిక్వెస్ట్ కూడా చేస్తున్నారు. ఈ విధంగా మనం మళ్ళీ కలుస్తామని అనుకున్నాను. నమస్కారం.